రేపు గురువారం సందర్భంగా షిరిడి సాయిబాబా గురించి తెలుసుకుందాము. భారతదేశంలోనే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం షిరిడి. ఇక్కడ కొలువైన సాయిబాబా భక్తులతో పూజలు అందుకుంటూ తమకు ఎటువంటి కష్టం దుఃఖం ఎదురైనా సాయిని ఆశ్రయిస్తూ షిరిడీకి చేరుకుంటారు. షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు షిరిడీకి చేరుకుంటూ ఉంటారు. సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారు. భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేటికి షిరిడి సాయిబాబా తమ మహిమను చూపిస్తూ ఉన్నారని విశ్వసిస్తారు. సాయిబాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు. సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ బాబా జన్మించింది మహారాష్ట్రలోని షిరిడి గ్రామం అని చెబుతారు. షిరిడిలో సాయిబాబా ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటే బాబా ధునిలో కర్పూరం, చందనం వంటి వాటిని వేయడం వలన కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.